ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది మూడోసారి. వివిధ కారణాలతో 3 సార్లు విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ మూడోసారైనా హాజరవుతారో లేదో అనే విషయంపై ఆసక్తిగా మారింది. మరోవైపు తనకు నోటీసులు జారీ చేసిన తొలిసారే కేజ్రీవాల్ సమన్లపై స్పందించారు. తనకు సమన్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని 5 పేజీల సమాధానాన్ని సీఎం ఈడీకి పంపించారు. లోక్సభ ఎన్నికల హడావుడి ప్రారంభమైన వేళ మరోసారి సీఎంకు నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది మూడోసారి. వివిధ కారణాలతో 3 సార్లు విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ మూడోసారైనా హాజరవుతారో లేదో అనే విషయం ఆసక్తిగా మారింది. మరోవైపు తనకు నోటీసులు జారీ చేసిన తొలిసారే కేజ్రీవాల్ సమన్లపై స్పందించారు. తనకు సమన్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని 5 పేజీల సమాధానాన్ని సీఎం ఈడీకి పంపించారు. లోక్సభ ఎన్నికల హడావుడి ప్రారంభమైన వేళ మరోసారి సీఎంకు నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మానస్ అందజేస్తారు. మానస్, శిరీష, మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. అయితే మన తెలంగాణతో పాటు ఢిల్లీలోని ముఖ్యమంత్రి, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి అయితే ఇది సమన్లు అయితే జారీ చేసింది. అయితే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది వాళ్ళు జారీ చేయడం ఇది 4వసారి. గత ఏడాది తీసుకుంటే నవంబర్ లో కూడా వాళ్ళు కేజ్రీవాల్ కి సమన్లు అయితే జారీ చేశారు. నవంబర్ 2వ తారీఖున, డిసెంబర్ 21న కూడా సమన్లు జారీ చేసినా గానీ సరిగ్గా కేజ్రీవాల్ స్పందించకపోవడం. అయితే ఆ ఎన్నికల వేళ ఇదంతా కుట్రగట్టు బీజేపీ కావాలనే కేజ్రీవాల్ ని, ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసి లోక్సభ ఎన్నికల్లో తాము పోటీ చేయకుండా చేయాలి అనే ఏకైక లక్ష్యంతో కేజ్రీవాల్ పైన దాడి చేస్తున్నారు అని అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో పాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా బీజేపీ మీద తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే నవంబర్ లో, డిసెంబర్ లో వచ్చిన నోటీసుల మీద కేజ్రీవాల్ సరిగ్గా స్పందించలేదు. ఎన్నికల సమావేశానికి వెళ్ళడము, రెండోసారి ఫస్ట్ టైం ఇచ్చినప్పుడేమో ఎన్నికల సమావేశానికి వెళ్ళడం, రెండోసారి వచ్చినప్పుడేమో ఆయన విపాసన అనే ఒక మెడిటేషన్ కి, స్పోర్ట్స్ కి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అయితే ఇప్పుడు మూడోసారి వచ్చినప్పుడు కూడా అసలు పట్టించుకోలేదు. సో ఫైనల్ గా ఇవాళ 4th టైం సమన్లు జారీ చేసి 18వ తారీఖున, ఈ నెల 18న ఖచ్చితంగా హాజరు కావాలని, ఈడీ ముందు హాజరవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళు నోటీసులో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మానస్.